హాయ్ గైస్, చాలా మంది నాకు వీసా కావాలి బ్రో, నాకు జాబ్ కావాలి బ్రో పోలాండ్కి అంటున్నారు. యాక్చువల్గా పోలాండ్ వీసా ఎలా వస్తుందో తెలుసా? నాకు వీసా కావాలి బ్రో అంటే ఇక్కడ ఏమైనా గుద్దేసిస్తారు అనుకుంటున్నారండి బ్రో పోలాండ్లోని. యాక్చువల్గా మీరు ఏమనుకుంటున్నారంటే చాలా మందిని, కొంతమంది నాకు తెలిసిన మటుకి ఖత్తర్ వీసాలు ఇవి వచ్చేసి ఇంకా దుబాయ్ వీసాస్ ఉంటాయి కదా, పేపర్ వీసాస్ అవి అనుకుంటున్నారు పోలాండ్ వీసా. అది మొత్తం అస్సలు కాదనమాట. యాక్చువల్గా వీసా వచ్చేసి ఎలా వస్తుందో తెలుసా పోలాండ్ వీసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పోలాండ్లో కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి. వాళ్ళు మీకు వర్క్ పర్మిట్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. అది ప్రాసెస్కి ఒక 6 months టైం పడుతుంది. మాక్సిమం వర్క్ పర్మిట్ రావడానికి 3 to 6 months, డిపెండింగ్ ఆన్ లొకేషన్స్, ఏజెన్సీ బట్టి ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్లు అన్ని వచ్చిన తర్వాత నువ్వు ఇండియాకి వస్తావి. ఆ ఇండియాలో కలెక్ట్ చేసుకోవాలి. నువ్వు కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇండియాలో నీకు కావాల్సిన కొన్ని రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. లైక్ పీసీసీ, ఇన్సూరెన్స్, బ్యాంక్ స్టేట్మెంట్, ఫొటోస్, ఇంకా చాలా కొన్ని ఉంటాయి. ఇవన్నమాట. ఇవన్నీ నువ్వు రెడీ చేసుకున్న తర్వాత విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. లైక్ కొంతమంది ఏంటంటే ఢిల్లీకి వెళ్తే సక్సెస్ అవుతుంది వీసా అని అనుకుంటున్నారు. అసలు ఏపీ తెలంగాణకి ఢిల్లీకి సంబంధమే లేదు. నీకు లైక్ ముంబై వెళ్తుంది అంతే. నువ్వు బెంగళూరు డ్రాప్ చేసినా, అహ్మద్లో డ్రాప్ చేసినా, ఓన్లీ నీకు వచ్చేది ఎక్కడికంటే ముంబై ఎంబసీకి వెళ్తుంది. అక్కడ ఫైనల్ డిసిషన్ వాడు గుద్దాలా వద్దా నీకు వీసా అనేది వాడు ఫైనల్. నీకు పంపినోడు డాక్యుమెంట్స్ పంపినోడికి తెలియదు, వీసా వచ్చిందో రాలేదో. నువ్వు కన్సల్టెన్సీ అప్లై చేస్తే వాడికి తెలియదు. అలా నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత పాస్పోర్ట్ 10 to 15 days లో వస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది వీసా వచ్చిందా రాలేదా అనేది. వస్తే నీ అదృష్టం, లేదా నువ్వు కట్టిన అమౌంట్ అంతా దిగినట్టు. ఇంకా అది కన్ఫర్మ్. అది